అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ కోటి కాల్పుల కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుకు చూస్తున్నాయి. నిందితులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సిటీలోనే ఆటోల్లో తిరిగినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిగిన రోజంతా ఆటోలలో తిరుగుతూ టైం పాస్ చేశారని సమాచారం. ఘటన జరిగిన ఒక రోజు వరకు సిటీ నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. కాచిగూడ రైల్వే స్టేషన్ కు వెళ్లినట్టే వెళ్లి స్టేషన్ లోపలికి వెళ్లకుండా పోలీసులను తప్పుదోవ పట్టించారు. కాచిగూడ నుంచి మళ్లీ ఆటోలో చాంద్రాయణ గుట్ట వైపు నిందితులు వెళ్లినట్లు తెలుస్తుంది. అలా ఒకరోజు అయిన తర్వాత హైదరాబాద్ దాటి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కోటి ఎస్బీఐ ఏటీఎం ముందు కాల్పుల ఘటన తర్వాత నిందితులు చాలా తెలివిగా పోలీసులు పట్టుకోకుండా ఎలా కన్ఫ్యూజ్ చేయాలి అనే ఒక ఆలోచనతోటి సిటీలోనే చాలా గంటల తరబడి 24 గంటల పాటు అక్కడక్కడే తిరిగి పోలీసులకు క్లూస్ దొరికినా తిరిగి కన్ఫ్యూజ్ అవ్వాలి తప్ప తమల్ని పట్టుకోకూడదు అంటూ కూడా ఈ రకమైనటువంటి ప్లానింగ్ ప్రకారంగా ఈ కాల్పులు జరిపి సిటీలో వీళ్ళు తిరిగినట్టుగా పోలీసు సమాచారం అందుతా ఉంది. వీరందరూ కూడా తిరిగి మళ్ళీ నార్త్ ఇండియన్ వైపుగా వెళ్లిపోయారనే డౌట్ పోలీసులకు రేజ్ అయింది. ఇప్పుడు స్పెషల్ టీమ్స్ అన్ని కూడా ఆ వర్క్ లో బిజీగా ఉండి వీరందరినీ పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. శనివారం రోజు జరిగినటువంటి ఈ కాల్పుల ఘటన తర్వాత ఆటోలలో తిరుగుతూ ఈ నిందితులు తిరిగి పారిపోయినట్టుగా కూడా పోలీసులకు కొన్ని సీసీటీవీ ఫుటేజ్ లభించాయి. ఆ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఎక్కడెక్కడ ఆటోస్ లో వీళ్ళు తిరిగారో ఆ ఆటో వాళ్ళందరినీ కూడా పోలీసులు క్వశ్చన్ చేసి వాళ్ళ చేతిలో ఈ 6 లక్షల బ్యాగ్ గానీ ఇంకేమైనా మారణాయుధాలు గానీ ఇంకేమైనా వాడి దగ్గర ఉన్నాయా, వాళ్ళు తెలుగు మాట్లాడుతూ ఉన్నారా, వాళ్ళు అడ్రస్ ఎట్లా చెప్పారు అనే దానిపై కూడా ఆటో యజమానులని ఈ ఆటో వాళ్ళని అడిగి ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. దీంట్లో అనేక కోణాలు ఉండొచ్చు అనే దానిపై మాత్రం పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ ఘటన జరిగిన శనివారం నాడు సిటీ నుంచి బయటికి వెళ్లకుండా సిటీలోనే అన్ని చోట్ల వీరు తిరుగుతూ చివరికి కాచిగూడ రైల్వే స్టేషన్ కి వెళ్లి కాచిగూడ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లకుండా మళ్ళీ అక్కడ ఆటో తీసుకొని ఆటో ద్వారా ఓల్డ్ సిటీ చంద్రాయణగుట్ట వైపు వెళ్లినట్టుగా పోలీసులకు కొన్ని ఇన్పుట్స్ లభించాయి. అది కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. ఒక డే గడిచిపోయిన తర్వాత 24 గంటల తర్వాత అప్పుడు ఈ నిందితులు సిటీలో అనేక చోట్ల తిరిగి అక్కడి నుంచి తిరిగి వీళ్ళు పరారైపోయి ఉంటారు. అది కూడా నార్త్ స్టేట్స్ వైపు వెళ్లి ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులకు కొన్ని ఇన్పుట్స్ లభించాయి. పోలీసులను ఎలా కన్ఫ్యూజ్ చేయాలి, ఎలా వాళ్లకు దొరకకుండా తప్పించుకొని తిరగవచ్చు, ఈ వాహనాన్ని ఒక చోట వదిలేయడంతో పోలీసుల వాహనాన్ని ఈ సీసీ కెమెరాలను అనేక చోట్ల వీళ్ళు తిరుగుతూ పోలీసులను కన్ఫ్యూజ్ చేసి మీదుగా తిరిగి వేరే స్టేట్ కి వెళ్లిపోయి ఉండవచ్చు అనేది మాత్రం పట్టినటువంటి అంటే రవితేజ, అంటే వీరిపై ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు? వీళ్ళు కాల్పులకు తెగబడ్డప్పుడు వీళ్ళపైన ఆర్మ్స్ యాక్ట్ కేసు నమోదు చేయడం జరిగింది. సిటీలో వెపన్ పెట్టుకొని తిరగడంతో పాటు ఈ కాల్పులు జరిపినప్పుడు కూడా పోలీసులు ఈ కేసులు ఎక్కువగా నమోదు చేస్తూ ఉంటారు. అక్కడ రెక్కి చేసి దుండగుడు ఈ ఎవరైతే డిపాజిట్ చేయడానికి వచ్చినటువంటి వాహనదారుడిదే అతని బైకే తీసుకెళ్లి ఒక చోట పార్క్ చేయడంతో పోలీసులకు వాహనం అయితే దొరికింది, కానీ దొంగతనానికి పాల్పడినటువంటి 2 దుండగులు దొరకకపోవడంపై మాత్రం ఈ సిటీలో ఆర్మ్స్ యాక్ట్ ని ఉపయోగించి భయభ్రాంతులకు గురి చేసి వాహనాన్ని ఎత్తుకెళ్లి ఈ డబ్బులతో పరారయ్యారు. కాబట్టి మొత్తం 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ 5 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఆ టీమ్స్ ద్వారా ఈ వివరాలన్నీ కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజా లేదా రేపా 2 దుండగులని
పట్టుకొని పోలీసులు మీడియా ముందు ప్రవేశిస్తున్నారు. సందీప్. రైట్, థ్యాంక్స్ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.